Hi everyone, this is Tarun. Welcome to Timeline FX YouTube channel. This is my first video in this channel. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్లో తెలుగులో బ్లెండర్ 3D సాఫ్ట్వేర్పై చాలా తక్కువ కంటెంట్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఇంగ్లీష్లో అండ్ హిందీలోనే ఎక్కువ కంటెంట్ అనేది అవైలబిలిటీలో ఉంది. అడ్వాన్స్ లెవెల్ ట్యూటోరియల్స్ అన్నీ మీకు తెలుగులో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలనేదే ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బ్లెండర్ 3D సాఫ్ట్వేర్ అనేది ఎలాగ డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్గా మీరు క్రోమ్లో blender.org అనేది వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. బ్లెండర్ 4.5 అనేది లేటెస్ట్ వెర్షన్. దీన్ని మీరు ఓవరాల్గా చూస్తే దీంట్లో యానిమేషన్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ రియలిస్టిక్గా మనం చేయొచ్చు. ఈ ఫర్దర్గా మీకు నేను ట్యూటోరియల్స్లో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. మీ విండోస్ మ్యాక్ ఓఎస్ అనేది మీ వెర్షన్ బట్టి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే అది విండోస్, సో విండోస్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. డబుల్ క్లిక్ చేసి రన్ చేస్తే మీకు ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇన్స్టాల్. ఫినిష్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లెండర్ 4.5 లేటెస్ట్ వెర్షన్. ఇది బ్లెండర్ 4.5 లేటెస్ట్ వెర్షన్. ఈ యూజర్ ఇంటర్ఫేస్ చూసి కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. నేను ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తెలుగులో, మన ఓన్ లాంగ్వేజ్లోనే కంప్లీట్గా బ్లెండర్ నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇంపోర్ట్ బ్లెండర్ 4.4 ప్రిఫరెన్సెస్ అని అడుగుతుంది. దాని మీనింగ్ ఏంటంటే నాకు ఆల్రెడీ ప్రీవియస్గా 3.6 అండ్ 4.4 బ్లెండర్ వెర్షన్స్ అని ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. సో ప్రీవియస్ ఇన్స్టాలేషన్ అయిన ప్రిఫరెన్సెస్ మీకు ఇందులోకి ఇంపోర్ట్ చేయాలని అడుగుతుంది. సో అదే మనకు అవసరం లేదు, సో లీవ్ ఇట్. అండ్ ఇంగ్లీష్ కీ మ్యాప్ వచ్చేటికి బ్లెండర్ అనే ఉంచేద్దాం. ఇక్కడ లెఫ్ట్ రైట్ అని మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్పేస్ బార్ యాక్షన్ ఉంది కదా, అది ప్లేలోనే ఉంచేద్దాం. అది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్. సేవ్ న్యూ ప్రిఫరెన్సెస్పై క్లిక్ చేయండి. ఇది బ్లెండర్ 4.5 లేటెస్ట్ వెర్షన్ యూజర్ ఇంటర్ఫేస్. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది చాలా ఈజీ టు లెర్న్, ఈజీ టు అండర్స్టాండ్, వెరీ సింపుల్. I will explain everything in step by step next క్లాస్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది. బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.